ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈవేళ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మా యొక్క దేశానికి ఒక చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేయడం చాలా గర్వకరమైన విషయం. దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అయితే పరిశ్రమలు అయితే ఇంధనాలు అయితే అనేక రకాలు కూడా స్థాపించి ఈవేళ భారతదేశ ప్రజలందరూ కూడా ఒక ఆదర్శంగా నిలబడినటువంటి రాజీవ్ గాంధీ గారు ఒక చరిత్రగా మిగిలింది. 6వ ప్రధానమంత్రిగా చేయాలంటే చిన్న విషయం కాదు. 40 సంవత్సరంలోనే ప్రధానమంత్రి అవ్వడం అంతకన్నా అదృష్టం ఏముంది. ఈవేళ 4 దఫాలుగా ప్రధానమంత్రి చేపట్టినటువంటి కుటుంబంలో ఒక నాయకుడిగా ఉంటూ ఈవేళ భారతదేశంలో గుండె సూది నుండి అనేక పరిశ్రమలు స్థాపించినటువంటి కుటుంబము ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఒక గణనీయంగా మారింది. ఈవేళ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేక చాలా అట్టాడులో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక రాబోయే తరానికి కాబోయే ప్రధానమంత్రి అవబోతున్న మా యొక్క రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతేనే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా రాజీవ్ గాంధీ గారి కుమారుడిని మనం ఇంకా ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందడుగు వేయాలి. కనుక ఈవేళ ఈ 33వ వర్ధంతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.